ప్రేస్ ద లార్డ్ ఫ్రెండ్స్. నేను మీ జస్టిన్. ఈరోజు మనం బైబిల్లోని యాబెజు కథ తెలుసుకుందాం. అతను పుట్టినప్పుడు అమ్మకి నొప్పి కలిగింది. అందుకే అతని పేరు నొప్పిని కలిగించేవాడు అని అర్థం. కాని యాబెజు దేవుణ్ణి నమ్మాడు. అతను 1 దినవృత్తాంతములు 4:10లో ఇలా ప్రార్థించాడు, తండ్రి, నువ్వు నన్ను నిజంగా ఆశీర్వదించు. నా ప్రాంతాన్ని విస్తరింపజేయి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనివ్వు. నాకు కీడు రాకుండా చూడు, నొప్పి కలగకుండా కాపాడు. అతను దేవుని నిజమైన ఆశీర్వాదం, తన ప్రభావం పెరగాలని, దేవుని తోడు ఉండాలని, కీడు కలగకుండా కాపాడమని అడిగాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? అతడు అడిగినది దేవుడు అతనికి అనుగ్రహించెను. అవును, దేవుడు యాబెజు ప్రార్థన విని అతను అడిగినవన్నీ ఇచ్చాడు. అతని జీవితం ఆశీర్వదించబడినదిగా మారింది. చూసారా, యాబెజు మనకు నేర్పించాడు. మనం విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను కూడా వింటాడు. మనం కూడా ప్రార్థిద్దామా? తండ్రి, యాబెజును ఆశీర్వదించినట్లు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. జ్ఞానం, బలం దయచేయండి. మీ చెయ్యి మాకు తోడుగా ఉండనివ్వండి. కీడు నుండి కాపాడండి. యేసు నామంలో ఆమేన్. ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన బైబిల్ కథల కోసం మా ఛానల్ బైబిల్ టెల్స్ బార్ ఇలియా జస్టిన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. బై బై.